ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జూలై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందారు. అయితే 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా జూలై 10న మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు 1వ తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరినట్టుగా తెలుస్తుంది. ఇంకా వారం సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ఫస్ట్ విడత అయితే డబ్బులు చెల్లించింది. అయితే ఇప్పుడు రెండో విడత డబ్బులు విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. జూలై 10వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కూడా అధికారులు సిద్ధం చేసేశారు. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. అయితే మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందడం జరిగింది. అయితే 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు అడ్మిషన్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఉండడం కోసం జూలై 10న మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగిన తర్వాతే అంటే జరిగిన రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం చేసింది. ఇప్పటి వరకు 1వ తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరినట్టు తెలుస్తుంది. ఇంకా వారం సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రెండో విడత లబ్ధి కూడా పొందే అవకాశం ఉంది. అయితే జూలై 10వ తేదీన డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అయితే తల్లికి వందనం రెండో విడత డబ్బులు విడుదలకు ఇప్పుడు జూలై 10వ తేదీన డబ్బులు విడుదల చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే తల్లుల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేయడం జరుగుతుంది. అయితే తల్లికి వందనం రెండో విడత డబ్బులు జమ చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. జూలై 10వ తేదీన ఈ డబ్బులు జమ అవుతుంది తల్లుల ఖాతాల్లోకి. అయితే 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు అడ్మిషన్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా జూలై 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగిన తర్వాత ఈ రెండో విడత నిధులు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 1వ తరగతిలో 5.5 లక్షల మంది 5 లక్షలు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకా వారం సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే అధికారులు ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఈ డబ్బంతా కూడా జూలై 10వ తేదీన తల్లుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో తల్లికి వందనం ఇప్పుడు రెండో విడత డబ్బులు కూడా విడుదలకి డేట్ ఫిక్స్ చేసేశారు జూలై 10వ తేదీన.